రీసెంట్ గా ఇంజనీరింగ్ చదువుతున్న ఫైనల్ ఇయర్ అమ్మాయికి క్యాంపస్ టైంలో ఒక కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. అందులో తనకి వాళ్ళ కంపెనీలో జాబ్ వచ్చింది, ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. 3 days ట్రైనింగ్ తర్వాత జాబ్ కోసం 30,000 కట్టమన్నారు. ఆ జాబ్ కోసం ఆ అమ్మాయి ఆ ఫ్రెండ్స్ దగ్గర క్రెడిట్ కార్డ్ అడిగి ఆ అమౌంట్ పే చేసిన తర్వాత 3 days కంటిన్యూగా రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది ఏంటంటే సైబర్ నేరగాళ్ళకి బలైపోయినని అర్థమైంది. ఒక పక్కన మనీ కట్ అయిన ప్రెజర్ తో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇలాంటి ఇన్సిడెంట్ మనకు గానీ, మన ఫ్రెండ్స్ గానీ, మన ఫ్యామిలీకి గానీ జరగకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్తాను. ఈ వీడియో ఫుల్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఒక హ్యాకింగ్ వల్ల. అసలు మా మొబైల్ హ్యాక్ అవడానికి కారణం ఏంటో చూద్దాం. నెంబర్ 1, థర్డ్ పార్టీ యాప్స్. థర్డ్ పార్టీ యాప్స్ అంటే మన ప్లే స్టోర్ లో దొరికే ఫీచర్స్ కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం గూగుల్ నుంచి మోడ్ ఏపీకే ఫైల్స్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అవి చాలా మంది వాట్సాప్ లో ఫీచర్స్ సరిపోగా జీబీ వాట్సాప్ అని, ఎఫ్ఎం వాట్సాప్ అని డౌన్లోడ్ చేసుకుంటారు. ఇంకా పెయిడ్ అప్లికేషన్స్ ని ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పేసి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. ఇలా అన్నోన్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసిన ప్రతి యాప్ లో ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్ ని యూజ్ చేసి హ్యాకర్ మన మొబైల్ ని ఈజీగా హ్యాక్ చేస్తాడు. మన పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ చేతిలో ఉంటుంది. ఆ డేటా యూజ్ చేసి మనం బ్లాక్ మెయిల్ చేయొచ్చు, లేదంటే మన బ్యాంక్ లో ఉన్న మనీని మొత్తం చోరీ చేయొచ్చు. ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ని అసలు ఇన్స్టాల్ చేయొద్దు. సెకండ్ అన్నోన్ లింక్స్. ఇవి మీకు వాట్సాప్ లో ఈ లింక్ క్లిక్ చేస్తే ఇంత ఆఫర్ వస్తుంది, ఈ లింక్ ఎంతమంది షేర్ చేస్తే ఇంత ఆఫర్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది లింక్స్ పంపుతుంటారు. అలాంటి లింక్ ని క్లిక్ చేయడం వల్ల మీ మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఆఫర్ లింకులు ఎవరిని పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. నెంబర్ 3, పబ్లిక్ వైఫై. పబ్లిక్ ప్లేసెస్ లో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, రెస్టారెంట్ అలాంటి చోట్ల ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి మనం వైఫై కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. దాని వల్ల మన మొబైల్ ఎక్కువగా హ్యాక్ అవుతుంటది. ఇలాగా ఫ్రీగా వచ్చే వైఫై ని కనెక్ట్ చేసుకోవద్దు. ఇలా చేయడం వల్ల మన సైబర్ నేరగాల నుంచి జాగ్రత్తగా ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దీని వల్ల వాళ్ళని సేవ్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం భాస్కర్ టెక్ ఇన్ఫోని సబ్స్క్రైబ్ చేయండి.